నేను చనిపోయేటోని బతికిన, ఇది ఎవరికి తెలియని విషయం. ఓకే, ఆ సీక్రెట్, నా లైఫ్ సీక్రెట్ మీ అందరితో షేర్ చేస్తా. జూలై 27, 2025 నేను ఓపీలో కూర్చున్నాడికి సడన్గా నాకు ఎవరు వచ్చిన మెదడులో, నా మనసులో ఏదో, అది నువ్వు చనిపోబోతున్నావు, నీ ఆరోగ్యం బాగాలేదు, నేదో అది ఏదో శక్తి, నేను చెప్పలేను. సరేలే టెస్ట్కి వెళ్ళిన. టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే నాకు అయోర్టిక్ అన్యూరిజం ఉంది. పుట్టుకతోనే వస్తుంది కంజెంటల్. ఇది అయోర్టిక్ అన్యూరిజం, అది 5 సెంటీమీటర్ డైరెక్ట్ అయి ఉంది. అది ఎట్లా అంటే ఎప్పుడైనా పలిగిపోవచ్చు. స్పాట్ డెత్. 15 days తర్వాత యశోద హైటెక్ సిటీలో డాక్టర్ విక్రమ్ రెడ్డి ఆరేరా ఆయన ఆపరేషన్ చేసిండు. మేజర్ సర్జరీ. 50% ఛాన్సెస్, బతికి బయటపడే ఛాన్సెస్ 50-50. ఎందుకంటే ఈ సర్జరీలో 20 నిమిషాలు నా గుండెని ఆపేస్తారు, తిరిగి దీన్ని రీస్టార్ట్ చేస్తారు. నాకు అర్థమైంది లైఫ్ అంటే ఏంటో. నా దృష్టిలో ఎప్పుడైతే ఆ 20 నిమిషాలు నా గుండె ఆగిపోయిందో అప్పుడే నాలో ఉన్న నేను చనిపోయాడు. ఆ సెకండ్ నుంచి నా జీవితంలోకి దేవుడు వచ్చిండు. ఓకే, నేను ఎక్కడ వెళ్ళినా నాకు దేవుడే కనిపిస్తాడు. నేను మాట్లాడే మాటలు నేను మాట్లాడను, ఆ దేవుడు నాతో మాట్లాడిస్తాడు. నేను చేసే చేతలు కూడా నాయి కావు, ఆ దేవుడే నాతో చేయిస్తాడు. ఇది నేను మీకు మాటల్లో చెప్పలేను. నేను చనిపోయి ఉంటే నా ఫ్యామిలీ మొత్తం వదిలేసిపోవాలి. అమ్మ, నాన్న, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నాకు వదిలేసి వెళ్ళిపోవాలి. మీ అందరిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా? సో మీకు నా కుటుంబానికి తేడా ఏంటి? వాళ్ళు నా కుటుంబం, మీరు కాదని అనుకోవడం బట్టి, అంతే కదా? లేదంటే పోయేటప్పుడు అందరిని వదిలేసిపోవడమే కదమ్మా. అందుకే ఇప్పుడు చెప్తా, మీరందరూ నా ఫ్యామిలీ, మీరందరూ నాకు అక్క చెల్లె లెక్క, అన్నదమ్ము లెక్క, మీరందరూ నాకు తల్లులు. నా ప్రాణి కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తా. ఎంతో మార్చాలనుకుంటాం మిమ్మల్ని. మనం పుట్టడం నిజం, చనిపోవడం నిజం, ఇవి 2 నిజాలు, మిగతా అన్ని అబద్ధాలు. ఇది నేను చావుని చూసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. మీ అందరు సచ్చి బతకాలి అందరూ లేక. నేను మీతో అబద్ధం మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? నన్ను చూస్తే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? సో ఎన్నో మాటలు మాట్లాడేది మీకోసం. నా మాటలు ఎవరు నచ్చుతాయి, ఎవరు నచ్చవు. ఓకే, ఎవరు నా గురించి ఏం కామెంట్ పెడతాడు, ఎవరు నన్ను దేవుడు అంటాడు, దయ్యం అంటే నాకేం ఫరక్ పడదు.